నమస్కారం. అశోక్ వీరవల్లి ప్రేక్షకులకి. స్ట్రెస్ వచ్చినప్పుడు, మనిషిలో స్ట్రెస్ అంటే ఎన్నో రకాలుగా వస్తాయి. మనీ పరంగా, ఇంటి పరంగా, బయటి పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, ఆరోగ్యపరంగా, అధునాత పరంగా, ఇంకేదో ఇన్ని రకాల స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక్కటే ఇలా ఒక్కసారి ఈ ఈ గుండె ఈ భుజాలు ఇలా ఉండేటట్లు చేసుకొని ఓ మళ్ళీ ఒకసారి ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ఈ చేతుల్ని ఇలా పెట్టేసి మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఆకాశాన్ని చూస్తూ ఇలా ఎవరికి ఎంత ఊపిరి పీల్చగలుగుతారో అంత చేసుకుంటే ఇలా ఆ యోగాలో ఒకటి కింద పొర్లి అటు పొర్లి ఇటు పొర్లి యోగా కాదు, ఈ నామస్మరణలోనే ఉంటుంది. చూడండి, ఈ అవతారం చూడండి. ఇక్కడ పొట్ట మీద పెట్టుకున్నప్పుడు, ఇక్కడ పెట్టుకున్నప్పుడు, ఇక్కడ పెట్టుకున్నప్పుడు, ఇక్కడ పెట్టుకున్నప్పుడు, ఇక్కడ పెట్టుకున్నప్పుడు, ఇక్కడ పెట్టుకున్నప్పుడు, ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఎలా కదలికలు వస్తున్నాయి, సైకిల్ దొక్కుతున్నప్పుడు ఎలా వస్తున్నాయో అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు కాసేపు మొదట కొంచెం శ్వాస, తర్వాత రెండోసారి మూడోసారి. ఇప్పుడు రెడీగా ఉండి ఓ ఇక్కడికి తీసుకురా. ఇలా రోజు ఉదయం కావచ్చు, నైట్ కావచ్చు, సాయంత్రం కావచ్చు, మీరు ఈ విధంగా చేస్తే ఇలా పెట్టేసుకొని ఇలా ఒకసారి ఏది చేసినా ఈ ఊపిరి అనే ఈ నవనాడులు చలించాలంటే ఒట్టిగానే కాదు, అందుకనే యోగాశాస్త్రం చెప్పింది.
మన కాళ్ళైనా ఈ భుజాలైనా మనకున్నది 4 కాళ్ళు అంటారు కదా, మోకాళ్ళు, అరికాళ్ళు, మన కాళ్ళు, ఈ కాళ్ళు ఇవన్నీ అతుక్కొని ఉంటాయి. దీంట్లో కొంచెం గువ్వ ఉంటుంది, అది అరిగిపోతుంది. అరిగిపోకుండా అది పక్కకు పోకుండా ఇది పక్కకు పోకుండా ఇలా 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 చేసుకుంటూ తర్వాత ఇలా ముక్కు మూసుకొని, అది చేతనైన వాళ్ళకే సాధ్యమవుతుంది. ఓ అలా వదిలేయాలి. తర్వాత ఒకసారి మీకు ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయో అక్కడ మీకు తెలిసిపోతుంది ఇక్కడ పెయిన్స్ ఉంది. దాన్ని తిప్పినప్పుడు ఎక్కడైనా పట్టుకోమన్నది అనుకోండి, మీకు రిలాక్సేషన్. ఎప్పుడు ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ ఒకసారి ఇలా 2 చేతులు ఈ సూర్య నమస్కారం లెక్క ఈ సూర్య నమస్కారం కాదు, కానీ నీ చెయ్యి మీద ఉన్నప్పుడు నీ హృదయం నీ పక్కన ఉన్నట్టు అన్నమాట. నేను కొత్తగా కనుక్కున్నా, వేరే వాళ్ళతో పోల్చకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎక్కడో చేయి పెట్టి ఎక్కడో చేస్తే స్టార్టింగ్లో మీకు వీలు కాదు. అది యోగా ప్రక్రియలో దాని తర్వాత ఇట్లా అయిపోతుంది, దాని తర్వాత ఇట్లా తిరుగుతుంది అన్నమాట. అలా యోగాలో ఉన్న మహత్యం అనేది వేరేది ఏం లేదు. మీకు ఇది సింపుల్గా చెప్పేది, ఎవ్వరికి నేను బలవంతంగా చేయమని చెప్తలేను. ఇలా అన్నప్పుడు నీకు తెలిసిపోతుంది. ఇక్కడ నొప్పి లేస్తుంది, ఇక్కడ పట్టుకోమంటుంది. ఇది జనరల్గా జరిగేది, అది ఎవరు చెప్పరు. జనరల్గా ఇట్లా అన్నప్పుడు ఇవన్నీ నేను చేసేది రోజుకు వీలైతే ఉదయం ఒక 20 సార్లు ఓంకారాన్ని నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తాను. మొదటగా మామూలుగా కాసేపు మొదటిసారి వాళ్ళు, తర్వాత కొంచెం గుర్తుంచుకొని మన ఇంట్లోనే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఇది నాభి నుంచి ఊపిరి గొంతు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి తర్వాత ఒక్కటే ఈ ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ముక్కు నుంచి రావాలి. ఈ నాభి నుంచి వచ్చి కంఠం నుంచి వచ్చి ముక్కు నుంచి రావాలి.
అంటే మీరు చేసేది ఏమొద్దు, ఎక్సర్సైజ్ల కానీ అదని నేను పోవద్దంటలేను. వాకింగ్ చేయండి, ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు తినండి, మీకు నచ్చినవి తినండి. అవి తినొద్దు ఇది తినొద్దు అని బతికినంతకాలం అయ్యే తినుకుంటే మనం సంపాదించింది వేస్ట్. కానీ బతికినంతకాలం తినండి. ఇక నేను వేరే విషయాలు మాట్లాడలేను. కానీ నేను పాటించినట్టు యోగా, దిస్ ఈజ్ కాల్డ్ ఏ కాల యోగా. ఇలా పెట్టండి. మీకు ఈ చేతికి ఏదైనా డిఫరెన్స్ వస్తుందా, ఎక్కడైనా ఏమైనా డిఫరెన్స్ వస్తుందా చూసుకోండి. ఈ చేతికి ఈక్వల్గా ఉండాలి, ఇలా ఈక్వల్గా ఉండాలి, ఇలా లేపినప్పుడు ఈక్వల్గా ఉండాలి, ఇలా పెట్టినప్పుడు ఈక్వల్గా ఉండాలి, మళ్ళీ ఇలా పెట్టినప్పుడు ఈక్వల్గా ఉండాలి, ఇలా తిప్పగలగాలి, ఇలా తిప్పగలగాలి, ఇలా తిప్పగలగాలి, ఇలా ఉండగలగాలి. ఇంకొకటి, మీకు ఒక్క ఆసనం, మీ కుడి కాలుది ఇలా కలగాలి, ఇలా కలగాలి, ఇలా కలగాలి, ఇలా కలగాలి. అదొక్కటి. ఆ రెండు ఉంటే యువర్ ద హెల్దీ పర్సన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటి చెప్తున్నాను, వాకింగ్ చేయండి. సమ్మర్లో బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అన్నీ ఆల్రెడీ కరిగిపోతాయి, మళ్ళీ వాకింగ్ చేస్తే మళ్ళీ కరిగిపోతాయి. కాబట్టి మంచిగా ఉండండి, ఆరోగ్యకరమైన వంటలను తినండి, ఆరోగ్యంగా ఉండండి. దిస్ ఈజ్ అశోక్ సరిత వీరవెల్లి.